వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న అభ్యర్థులందరూ కూడా దయచేసి లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్ ఫీల్డ్ లో కానిస్టేబుల్ కానీ, ఆర్పిఎఫ్ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, విఆర్ఓ కానీ ఎవరైనా ప్రిపేర్ అయినట్లయితే దయచేసి షేర్ చేయండి. అట్లాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు క్లాసులో జనరల్ సైన్స్ బయాలజీ నుంచి వ్యాధులు అనే టాపిక్ నుంచి బిట్లు ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. గత పోటీ పరీక్షల్లో జరిగిన ఏ ప్రశ్న పత్రమైనా సరే చూసుకోండి, వ్యాధుల నుంచి అత్యధికంగా 1 లేదా 2 బిట్స్ వచ్చే అవకాశం ఉన్న టాపిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి వ్యాధులు అనేది. 1వ బిట్టు ఒకసారి చూడండి. రబీస్ ఎఫెక్ట్స్ విచ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ? రబీస్ వ్యాధి మానవ శరీరాల్లో ఏ భాగంపై ప్రభావం చూపుతుంది? ఆప్షన్ ఏ ఊపిరితిత్తులు, ఆప్షన్ బి నాడీ వ్యవస్థ, ఆప్షన్ సి ప్లేగు, ఆప్షన్ డి కండ్లు. నాడీ వ్యవస్థ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది కరెక్ట్. కుక్క కాటుకి కరవడం వల్ల రబీస్ వ్యాధి అనేది వస్తుందండి. ఇది బాడీలో నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఆప్షన్ 2 ద కంట్రీ వేర్ ఎయిడ్స్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్. ఎయిడ్స్ వ్యాధిని మొదట ఆచూకీ చూపిన దేశం. ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి బ్రిటన్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి సుడాన్. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. మొట్టమొదటిసారిగా అమెరికా ఆచూకీ చూపింది. 3వ ప్రశ్న. ఏ నాన్ వైరల్ డిసీజ్ వైరస్ వల్ల కలగని వ్యాధి? ఏ కలరా, బి మసూచి, సి హెపటైటిస్, డి మిజిల్స్. కలరా అనేది నాన్ వైరల్ డిసీజ్. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. 4వ ప్రశ్న. విచ్ మస్కిటో కాజెస్ మలేరియా? మలేరియా వ్యాధి రావడానికి ఏ దోమ కారణం? ఆప్షన్ ఏ ఆడ ఎనాఫిలిస్ దోమ, ఆప్షన్ బి ఆడ క్యూలెక్స్ దోమ, ఆప్షన్ సి మగ ఎనాఫిలిస్ దోమ, ఆప్షన్ డి మగ క్యూలెక్స్ దోమ. ఆడ ఎనాఫిలిస్ దోమ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. 5వ ప్రశ్న. జాండీస్ ఈజ్ కాజ్డ్ బై సంథింగ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. పచ్చకామర్ల వ్యాధి ఏది సక్రమంగా పనిచేయకపోవడం వలన వస్తుంది? ఆప్షన్ ఏ కాలియం, ఆప్షన్ బి మూత్రపిండాలు, ఆప్షన్ సి ఊపిరితిత్తులు, ఆప్షన్ డి గుండె. ఆప్షన్ ఏ కాలియం అనేది రైట్ ఆన్సర్. 6వ ప్రశ్న. హెపటైటిస్ వ్యాధి దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ కాలియంలో మంట, ఆప్షన్ బి గుండెలో మంట, ఆప్షన్ సి మూత్రపిండాల్లో మంట, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. కాలియంలో మంట. 7వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ ఈజ్ కాజ్డ్ బై ఏ వైరస్? వైరస్ వలన ఈ క్రింది పేర్కొన్న వ్యాధులలో ఏది సంభవించును? ఆప్షన్ ఏ మసూచి, ఆప్షన్ బి క్షయవ్యాధి, ఆప్షన్ సి మలేరియా, ఆప్షన్ డి కలరా. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. మసూచి అనేది రైట్ ఆన్సర్. 8వ ప్రశ్న. టామిఫ్లూ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ యాంటీడోట్ ఫర్ ద ఫాలోయింగ్ డిసీజెస్. టామిఫ్లూ మందు ఈ క్రింది వ్యాధిని గణపరచుటకు ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ ఎయిడ్స్, ఆప్షన్ బి క్యాన్సర్, ఆప్షన్ సి గుండె జబ్బు, ఆప్షన్ డి స్పినోఫ్లూ. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. స్పినోఫ్లూ. 9వ ప్రశ్న. హూ డెవలప్డ్ ద పోలియో వ్యాక్సిన్? పోలియో టీకా మందు అభివృద్ధి చేసింది ఎవరు? ఆప్షన్ ఏ జోనస్ సాల్క్, ఆప్షన్ బి చార్లెస్ నికోలీ, ఆప్షన్ సి ఇన్ఫ్లుయెంజా ఏ, ఆప్షన్ డి ఇన్ఫ్లుయెంజా. జోనస్ సాల్క్ అనేవారు రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది రైట్. 10వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్? ఈ క్రింది వాళ్ళలో బ్యాక్టీరియా వ్యాధి ఏది? ఆప్షన్ ఏ రాబీస్, ఆప్షన్ బి బర్డ్ ఫ్లూ, ఆప్షన్ సి పోలియో, ఆప్షన్ డి క్షయ. ఆప్షన్ డి క్షయ అనేది రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఇన్హెరిటెడ్ డిసీజ్? ఈ క్రింది వాణిలో వారసత్వంగా వచ్చే వ్యాధి? ఆప్షన్ ఏ లుకేమియా, ఆప్షన్ బి వర్ణాంధత్వం, ఆప్షన్ సి మాలిగ్నెన్సీ, ఆప్షన్ డి హెపటైటిస్. వర్ణాంధత్వం. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ ఈజ్ కాజ్డ్ బై ఫంగి? ఈ క్రింది వ్యాధులలో ఫంగై వల్ల వచ్చే వ్యాధి ఏది? ఆప్షన్ ఏ కుష్టు, ఆప్షన్ బి న్యూమోనియా, ఆప్షన్ సి రింగ్ వార్మ్, ఆప్షన్ డి సిఫిలిస్. ఆప్షన్ సి రింగ్ వార్మ్ అనేది రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాజెస్ ప్లేగ్ డిసీజ్?
ప్లేగ్ వ్యాధి వచ్చుటకు గల కారణము ఈ క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ దోమలు, ఆప్షన్ బి ఎలుకలు, ఆప్షన్ సి పందులు, ఆప్షన్ డి కోతులు. ఆప్షన్ బి ఎలుకలు అనేది రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, మినిమిటే రోగమునకు కారణము. మినిమిటే డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ఆప్షన్ ఏ పాదరసము, ఆప్షన్ బి శేషము, ఆప్షన్ సి కాడ్మియం, ఆప్షన్ డి రాగి. ఆప్షన్ ఏ పాదరసం అనేది రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, పార్కిన్సన్ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? పార్కిన్సన్ డిసీజ్ ఈజ్ ఎఫెక్టివ్ విచ్ బాడీ పార్ట్? ఆప్షన్ ఏ మెదడు, ఆప్షన్ బి చేతులు, ఆప్షన్ సి కాళ్ళు, ఆప్షన్ డి నడుము. ఆప్షన్ ఏ మెదడు అనేది రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న, బ్రాంకైటిస్ వ్యాధి ఏ అవయవమునకు వస్తుంది? ఆప్షన్ ఏ రక్తం, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి చిన్నపేగు, ఆప్షన్ డి శ్వాసకోశ. ఆప్షన్ డి శ్వాసకోశ. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్, శ్వాసకోశ. 17వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో సరికానిది ఏది? బర్డ్ ఫ్లూ H5N1 వైరస్ వలన వస్తుంది. పోలియో ఎంటెరో వైరస్. 3 మసూచి వరియోలో వైరస్. 4 చికున్ గున్యా ఎడినో వైరస్. ఇందులో రాంగ్ గా 4 అనేది రాంగ్ గా ఉన్నది. చికున్ గున్యా అనేది ప్లావి వైరస్ వలన వస్తుంది. దేని వలన అండి? ప్లావి వైరస్. ఆప్షన్ 4 అనేది రాంగ్ ఆన్సర్. ఎడినో వైరస్ అనేది జలుబుకు సంబంధించినది. జలుబు చేయడానికి కారణం ఎడినో వైరస్. 18వ ప్రశ్న, హైడ్రోఫోబియా ఏ వ్యాధి లక్షణము? హైడ్రోఫోబియా ఈజ్ ఏ సిమ్టమ్ ఆఫ్ విచ్ డిసీజ్? ఆప్షన్ ఏ ఫిలేరియా, ఆప్షన్ బి రబీస్, ఆప్షన్ సి మలేరియా, ఆప్షన్ డి స్వైన్ ఫ్లూ. ఆప్షన్ బి రబీస్ అనేది రైట్ ఆన్సర్. కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే మా ఛానల్ని మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఉంటే వారికి షేర్ చేయండి మరియు లైక్ చేయండి. మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. దీనిలో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈనాడు పేపర్, సాక్షి పేపర్, అలాగే పలు రకాల దినపత్రికలో వచ్చినటువంటి జాతీయ అంతర్జాతీయ అంశాలు, అట్లాగే కమిటీలు, నివేదికలు, అవార్డులు, క్రీడలకు సంబంధించిన అంశాలను PDF ద్వారా రూపొందించడం జరుగుతుంది. అట్లాగే అర్థమెటిక్, రీజనింగ్ సంబంధించి వీడియోస్ కూడా అప్లోడ్ చేసాం. అర్థమెటిక్ నుంచి శాతాలు, రీజనింగ్ నుంచి కోడింగ్, డీకోడింగ్, అట్లాగే అర్థమెటిక్ కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ వీడియోస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి. వాటిని కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.